ఇక ప్రకాశం బ్యారేజీ దగ్గర గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాకు ఇప్పటికే 17 టీఎంసీల నీటిని తరలించి సాగునీటి అవసరాలు తీరుస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న వేళ పట్టిసీమ కృష్ణా డెల్టాకు నీరు పంటలకు జీవం పోస్తుందనే అభిప్రాయం నెలకొంది. సమర్థవంతమైన నీటి నిర్వహణతో ఎల్నినో పరిస్థితుల్లోనూ సాగునీటి ఇబ్బందులు అధిగమించేందుకు రైతులకు నీటి కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కృష్ణానదికి పరుగులు పెడుతున్న పట్టిసీమ నీటి గురించి మరింత సమాచారం విజయవాడ బ్యూరో ప్రతినిధి బిందు అందిస్తారు. ప్రకాశం బ్యారేజ్లో గోదారమ్మ పర్వళ్ళు కృష్ణమ్మకు చేరుకున్న గోదావరి నీటి జలాలు ప్రకాశం బ్యారేజ్ ఎంతో ఆహ్లాదకరంగా మారిపోయింది. గోదావరి నీరు అంతా కూడా కృష్ణానదిలో అయితే ఇప్పటికి తరలించడం జరిగింది. కృష్ణమ్మ పర్వళ్ళు తొక్కుతుందనే చెప్పుకోవచ్చు. ఈ వరద నీరు ఏదైతే ఉందో ఈ వరద నీరు అంతా కూడా ఎగువ ప్రాంతంలో కురిసిన వరద అంతా కూడా కృష్ణానదిలోకి విడుదల చేశారు. కృష్ణానదిలోకి విడుదల చేయడమే కాకుండా సాగునీటికి ఉపయోగపడేటట్టు ఈ నీటిని అయితే ఉంచాలని కూడా అనుకుంటున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ నీటికి సంబంధించి కృష్ణా నదికి సంబంధించి పూర్తిగా ఈ నీరుని ఇప్పుడు ఎగువ నుండి ప్రాంతంలో దిగుమతి చేశారని చెప్పుకోవచ్చు. అయితే పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా సమృద్ధిగా గోదావరి జలాలు వస్తున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ దిగువ ఉన్న ఏదైతే వివిధ కాలువలు ఉన్నాయో వాటికి సంబంధించి డెల్టాల్లో అయితే ఈ నీటిని పాడి పంటలకు వెళ్ళేటట్టు చూస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడున్న కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువ నుంచి 315 క్యూసెక్కులు, గుంటూరు ఛానల్ నుండి 115 క్యూసెక్కుల నీటిని కూడా విడుదల చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. డెల్టాకు నీటి సరఫరా కోసం మొత్తం కాలువలకు 7,158 క్యూసెక్కుల నీటిని కూడా విడుదల చేస్తున్నట్టు వివరించారు. అయితే ఈ నేపథ్యంలో కృష్ణానదికి గోదారమ్మ జలాల్ని విడుదల చేయడంలో కూడా దీనికి సంబంధించి ఈ సీజన్లో ఏదైతే పట్టిసీమ ప్రాజెక్ట్ ఉందో పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా ఈ సీజన్లో కృష్ణమ్మకు దాదాపు 17.52 టీఎంసీల నీటిని విడుదల చేశారు. ఏదైతే ఈ నీరుందో ఈ నీటినంతటి కూడా ఈ దిగువ ప్రాంతాల్లో ఉన్న ఏవైతే సాగునీటికి కావాల్సిన పంట పొలాలకు కావాల్సిన నీరు కావాలో ఈ వరద నీరంతా కూడా ఇచ్చే నేపథ్యంలో ఈ పట్టిసీమ ప్రాజెక్ట్ని అయితే ఉంచారని చెప్పుకోవచ్చు. ఈ పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో ప్రాంతాలన్నింటికి కూడా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. నిన్న ఆదివాసీ దినోత్సవం పూర్తి చేసుకొని సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్రకాశం బ్యారేజ్ని పరిశీలించడం జరిగింది. ప్రకాశం బ్యారేజ్ని పరిశీలించి ఎంతో ఆహ్లాదకరంగా ప్రకాశం బ్యారేజ్ ఉందని కూడా చెప్పారు. అదేవిధంగా ఈ వరద నీరంతా కృష్ణమ్మని ఖచ్చితంగా సాగునీటికి విడుదల చేస్తామని కూడా చెప్పారు. అయితే ఈ సాగునీటి ప్రాంతాలకు సంబంధించి అంటే ఎలినో ప్రభావంతో పంట పొలాలకి ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా ఈ నీరు మొత్తం కూడా సాగుకు మాత్రమే ఉపయోగించేటట్టు ఈ వరద నీరుని ఉంచుతామని కూడా అధికారులు వెల్లడించారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.